హలో ఎవ్రీవన్. ప్రభుత్వ స్కూల్ అయినటువంటి సైనిక స్కూల్ అమరావతి నగర్ నుంచి మీకు 10th క్లాస్, ఇంటర్ అదేవిధంగా ఇతర క్వాలిఫికేషన్‌తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్ట్‌లు ఫస్ట్ మీకు కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలో భర్తీ చేసుకొని తర్వాత పర్మనెంట్ ఉద్యోగాలు అయితే చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలు. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ గురించి అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి, అప్లై ఎలా చేసుకోవాలి, ఇలాంటి విషయాలు ఫస్ట్ తెలుసుకొని తర్వాత నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎస్ఎస్ఎల్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తర్వాత తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి సైనిక స్కూల్ అమరావతి నగర్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి నేను చెప్తాను. చూడండి, ఫస్ట్ మీరు ఈ అప్లికేషన్ అయితే ఫిలప్ అయితే చేయవలసి ఉంటుందమ్మా. సో అప్లికేషన్ మీకు కింద కామెంట్స్లో డైరెక్ట్ మీకైతే నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి అప్లికేషన్ని. ఇక్కడ చూడండి, మీ యొక్క నేమ్, పోస్ట్ అప్డేట్ ఫర్ అంటే ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో, మీరు ఏ పోస్ట్ అప్లికేషన్ మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి నేమ్ అయితే రాయవలసి ఉంటుంది. ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏ పోస్టులు మీకు ఇక్కడ తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాల తర్వాత చెప్తాను నేను మీకు. సో మీ యొక్క పోస్ట్ నేమ్ అయితే రాసేయండి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ, క్యాస్ట్ కేటగిరీ, ఫాదర్ నేమ్, వీళ్ళు మనకి ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరైతే ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు రీసెంట్గా దిగినటువంటి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అతికించవలసి ఉంటుంది. సో అదేవిధంగా మీ యొక్క హైయర్ స్టడీస్ సంబంధించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి వివరాలన్నీ కూడా మెన్షన్ అయితే చేసేయండి. సో మొత్తం చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ కూడా కరెక్ట్గా అయితే ఇచ్చేయండి. సో తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఒకసారి 15 పాయింట్ ఒకసారి గమనించండి. డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్, ఓకేనా. సో మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలమ్మా, ఓకేనా. సో ఎంత పే చేయాలి అని దాని గురించి చెప్తాను. సో మీరు అప్లికేషన్ అనేది డీడీ తీసుకోవాలి, బ్యాంక్లో వెళ్ళి పేమెంట్ చేయాలి. సో డీడీ తీసుకున్న తర్వాత ఆ డీడీ నెంబర్ దగ్గర రాయాల్సి ఉంటుంది. మా డీడీ నెంబర్ రాయాల్సి ఉంటుంది, డేటు, ఎంత ఫీజు చేశారో ఆ ఫీజు నేమ్ అయితే రాసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాలి. సో ఎక్కడ సబ్మిట్ చేయాలి, పోస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఏంటి, ఇలాంటి విషయాలను కూడా నేను ఇప్పుడు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అన్న వాటి గురించి తెలుసుకుంటే, ఇక్కడ మీరు గమనిస్తే మనకి టీజీటీ ఇంగ్లీష్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతులు. నేను చెప్పాను కదా, 1 సంవత్సరం పాటు మిమ్మల్ని కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలో తీసుకుంటారు, తర్వాత పర్మనెంట్ ఉద్యోగాలు అయితే చేయడం జరుగుతుంది. సో తర్వాత చూసుకుంటే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా లాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. సో దాని తర్వాత బ్యాండ్ మాస్టర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతులు అయితే మిమ్మల్ని అయితే భర్తీ చేస్తున్నారు 1 సంవత్సరం పాటు, తర్వాత పర్మనెంట్ ఉద్యోగాలు అయితే చేస్తారు. తర్వాత ఆర్ట్ మాస్టర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. దాని తర్వాత మెడికల్ ఆఫీసర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. సో లోయర్ డివిజన్ క్లర్క్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. వార్డ్ బై అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా మనకి 7 రకాల పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు వార్డ్ బై పోస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకోండి. షుడ్ హ్యావ్ పాసెస్ మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయితే కూడా సరిపోతుంది. ఈ పోస్ట్ మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు 25 to 50 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. ఏజ్ అనేది 22,000 జీతం ఇస్తాము అనేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి మీరు మెట్రికులేషన్ ఈ పోస్ట్గా మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ మీకు స్కిల్ టెస్ట్ అయితే పెడతారు అన్నమాట. టైపింగ్ సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. మీరు పర్ మినిట్కి 40 వర్డ్స్ మీరైతే టైపింగ్ అయితే చేయవలసి ఉంటుంది. వీళ్ళకి ఏజ్ చూసుకుంటే 18 to 50 ఇయర్స్ మధ్య మీకైతే ఏజ్ అయితే ఉండాలి. 25,000 జీతం ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఈ విధంగా మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో ఆ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉంది, శాలరీ ఏంటి, ఏజ్ లిమిట్ అనేసి ఇక్కడ నుంచి కూడా మీరైతే తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో అదే విధంగా వీళ్ళు ఇచ్చేటువంటి శాలరీ ఒకటే కాకుండా ఎక్స్ట్రాగా మనకి బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఆ బెనిఫిట్స్ ఏమిటంటే మీకు ఉండడానికి ఇల్లు కూడా ఇస్తున్నారు, ఓకేనా. ఆ సైనిక స్కూల్ సంబంధించి వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా ఇస్తున్నామని నోటిఫికేషన్ మీకు క్లియర్ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, బెనిఫిట్స్లో మనకి రెంట్ ఫ్రీ అకామిడేషన్ యాజ్ అవైలబుల్ ఇన్ ది స్కూల్ క్యాంపస్, ఓకేనా. స్కూల్ క్యాంపస్లో మీకు అయితే ఉండడానికి ఇల్లు కూడా ఇస్తామని నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మరి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా, ఏప్రిల్ 30వ తేదీ వరకు మీరు ఆఫ్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లియర్గా ఇక్కడ మీరైతే గమనించవచ్చును. హౌ టు అప్లై అంటే మీకు ఫస్ట్లో మీకు నేనైతే అప్లికేషన్ మీకు ఎలా ఫిలప్ చేయాలి అని దాని గురించి చెప్పాను కదా. ఆ అప్లికేషన్ని అదేవిధంగా ఇంకొన్ని సెల్ఫ్ అటాచ్ డాక్యుమెంట్స్, మీ యొక్క మార్క్స్ మెమోస్, సదరన్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్ ఇలాంటి ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఎక్కడ పోస్ట్ చేయాలి అని వాటి గురించి తర్వాత నేనైతే చెప్తాను. సో మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏప్రిల్ 30వ తేదీ వరకు మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఫీజెస్ ఉన్నాయంటే ఫీజెస్ అయితే ఉన్నాయమ్మా. సో అవి ఏమిటంటే ఇక్కడ ఫీజెస్ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఎవరైతే మనకి నాన్ రీఫండబుల్ డిమాండ్ డ్రాఫ్ట్ ఫర్ అప్లికేషన్ ఫీజు, ఓకేనా. సో ఇక్కడ ఒకసారి ఫీజెస్ పే చేస్తే ఖచ్చితంగా మేమకైతే రీఫండ్ అయితే ఇవ్వరమ్మా. మళ్ళీ చెప్తాను, రీఫండ్ అయితే ఎవరు. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓన్లీ ఫర్ ఎస్ఎస్ క్యాండిడేట్స్, ఓకేనా. సో ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఉంటారు. సో వాళ్ళైతే 200 రూపాయలు అయితే పే చేయవలసి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రం 300 అయితే పే చేయాలని నోటిఫికేషన్ అయితే క్లియర్గా మనకి ఫీజెస్ వివరాలు అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది.
సో ఇక్కడ చెప్పాను కదా మీకు క్లియర్ మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 200 రూపాయలు. సో జనరల్ కేటగిరీ ఓబీసీ వారైతే 300 రూపాయలు మీరైతే పే చేయవలసి ఉంటుంది. సో డీడీ తీసుకోవాలి, బ్యాంక్ వెళ్ళి మీరైతే డీడీ తీసుకోవాలి. బ్యాంక్ ఎవరి పేరు మీద తీసుకోవాలంటే ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు, ప్రిన్సిపల్ సైనిక స్కూల్ అమరావతి నగర్ అనే పేరు మీద మీరు డీడీ తీసుకొని ఆ డీడీ యొక్క నెంబర్ని ఫస్ట్ మీకు అప్లికేషన్ ఫిల్అప్ చేశాను కదా, అప్లికేషన్లో ఆ డీడీ యొక్క నెంబర్ అయితే రాయవలసి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ మీరు ఫీజెస్ పే చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే అడ్రస్కి మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క అడ్రస్ ఎక్కడ ఉందంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి అక్కడ మీరైతే గమనించవచ్చును. ఇక్కడ క్లియర్గా చూడండి, టు ది ప్రిన్సిపల్ సైనిక స్కూల్ అమరావతి నగర్, పిన్ నెంబర్ 642102, అదేవిధంగా మన కుడుమలపేట తాలూకా, త్రిపుర డిస్టిక్, తమిళనాడు మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తున్నారంటే ఇక్కడ రిటర్న్ టెస్ట్ పెడుతున్నారు. ఐ మీన్ ఇక్కడ కొన్ని పోస్టులకి రిటర్న్ టెస్ట్ పెడుతున్నారు, కొన్ని పోస్టులు ఇక్కడ డైరెక్ట్గా స్కిల్ టెస్ట్ పెట్టి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారమ్మా. ఓకేనా. సో రిటర్న్ టెస్ట్ ఎప్పుడు పెడతాము, సిలబస్ ఏమిటి, ఇలాంటి విషయాలు నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు. సో మీకు అప్లికేషన్ సంబంధించి ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు అయితే సిలబస్ వివరాలు, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది పక్కా మీకు అయితే ప్రభుత్వం యొక్క పర్మనెంట్ ఉద్యోగాలు, కానీ ఫస్ట్ ఇయర్ పాత్ర మాత్రం మీకు కాంట్రాక్ట్ బేస్ పద్ధతి అయితే తీసుకుంటున్నారు. సో ఇది వీడియో. సో ఎవరికైనా ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.